విద్యను అభ్యసించాలని ఉందా? కేంద్ర విశ్వవిద్యాలయాల ట్యాగ్తో నాణ్యమైన విద్యను అందుకోవాలని ఆశిస్తూ ఉన్నారా? అయితే ఇది మీకోసమే. 2026-27 విద్యా సంవత్సరానికి గాను సెంట్రల్ యూనివర్సిటీలలో యూజీ, పీజీ ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. నూతనంగా ప్రవేశపెట్టిన డిగ్రీ ప్రోగ్రాంలు ఎంఏ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఏఎన్సీ బోటనీ, జువాలజీ, స్టాటిస్టిక్స్ అండ్ డేటా అనలిటిక్స్, జెనెటిక్స్ అండ్ జెనోమిక్స్, ఎంటెక్, ఏఈ అండ్ ఎంఎల్ పీజీ ప్రోగ్రామ్స్ కి లాస్ట్ డేట్ జనవరి 20, సియుఈటి యూజీ కోర్సులకు చివరి తేదీ జనవరి 30, 2026. ముఖ్యంగా తెలుగు విద్యార్థులకు అత్యంత చేరువలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక విద్యార్థులకు ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది. తెలంగాణకు ఆనుకొని ఉండే కర్ణాటకలోని కలబుర్గి ప్రాంతంలో 2008లో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఇక్కడ చదివే విద్యార్థులకు 2 ప్రధాన లాభాలున్నాయి. ఒకటి, ఇది హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్ ప్రాంతాల వారికి కేవలం 2-3 గంటల ప్రయాణం దూరంలోనే ఉంటుంది. ఇక్కడ చదివే విద్యార్థులకు 2 ప్రధాన లాభాలున్నాయి. ఒకటి, ఇది హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్ ప్రాంతాల వారికి కేవలం 2-3 గంటల ప్రయాణ దూరంలోనే ఉంటుంది. ఇక రెండవది, ఇక్కడి వాతావరణం, భాష మన తెలుగు రాష్ట్రాలకు దాదాపు దగ్గరగా ఉండడంతో విద్యార్థులు సులభంగా అలవాటు పడవచ్చు. Namaste, I am Bhagyashree. I have joined to CUK through CUET exam to PG course, that is chemistry course. In our department, all the faculties have pursued their post-doctoral from IITs, NITs and central universities. So we got a lot of opportunity to explore ourselves more and learn from them more. So they gave us experiential learning, especially from lab. So they guide us that how to build our career in future, especially for industrial areas, and if we clear a NET exam, what we'll get, what are the opportunities we will get. And our department special thing was like it is near to nature. ఈ యూనివర్సిటీలో సాధారణ కోర్సులే కాకుండా సరికొత్త జాతీయ విద్యా విధానం ప్రకారం వైవిధ్యమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూజీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ వంటి సైన్స్ విభాగాలతో పాటు బీటెక్ సంబంధించిన మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్, ఈసీఈ, ఈఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పీజీలో ఎంఏ, ఎంఎస్డబ్ల్యూ, ఎంటెక్, ఎంబీఏ మరియు లా వంటి కోర్సులు ఉన్నాయి. పీహెచ్డీ చేయాలి అనుకునే వారికి ప్రపంచ స్థాయి ల్యాబ్ సౌకర్యాలు, విశాలమైన లైబ్రరీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చదివిన విద్యార్థులకు మంచి సబ్జెక్టు నాలెడ్జ్ తో పాటు చక్కటి ప్లేస్మెంట్స్ లభిస్తాయి. నూతన విద్యా విధానాన్ని అమలు చేయడంలో ఈ యూనివర్సిటీ ముందు వరుసలో ఉంది. ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో నిర్వహిస్తారు. నాణ్యమైన విద్యతో పాటు భాషా నైపుణ్యాలను నేర్చుకోవడానికి, చక్కటి ప్లేస్మెంట్స్ సాధించడానికి సియుకే ఒక గొప్ప అవకాశమని యూనివర్సిటీ వేసి భట్టు సత్యనారాయణ గారు పేర్కొన్నారు. Central University of Karnataka has initiated the research and development cells, which has a mandate from the University Grant Commission as well. Our motto as think global but act local. We are located in a very strategic area in this part of the country. This is the Deccan Plains, and in terms of culture, in terms of history, this has a wonderful precedence, wonderful background. So we are trying to tap the local resources, local inputs for identifying our research problems and then fostering it in terms of developing product, technology, etc. In this regard, some of the critical areas that we have actually identified for our research includes climate resilient agriculture, water management, and then supporting the sustainable economic and social systems, folk and ethnicity, the cultures, etc., and then lingua ethnic cultural traditions, etc. So all the schools are actually very actively working in these areas.